సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు మనీ లాండరింగ్ మ్యాటర్ ని తవ్వి తీయడానికి రెడీ అయింది. ఈడీ ఎంట్రీతో విదేశాలకు తరలిపోయిన హవాలా మనీ గుట్టు రట్టుకానుందా? ఇక్కడ దోచి ఎక్కడో దాచిన సొమ్ము రహస్యాలు బయటకొస్తాయా? సృష్టి సీక్రెట్స్ పూర్తిగా బయటపడిపోతున్నాయా? ఇక వాట్ నెక్స్ట్? డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ అరాచకాలపై ఈడీ నజర్ పెట్టింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో జరిగిన అక్రమాలు, అరాచకాల నిగ్గు తేల్చడంతో పాటు చేతులు మారిన, విదేశాలకు తరలిపోయిన కోట్లాది రూపాయల లావాదేవీల గుట్టురట్టు చేయడానికి దర్యాప్తు సంస్థ నడుం బిగించింది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో మనీ లాండరింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నమ్రత నెట్వర్క్ ను ఛేదించేందుకు ఈడీ రెడీ అయింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో తన అక్రమ దందాను సాగించారు. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ తో ఆమె కోట్లాది రూపాయలను కూడబెట్టారు. తక్కువ ధరకు పిల్లలను కొనుక్కొని వచ్చి పిల్లలు లేని దంపతులకు సరోగసి పేరుతో ఎక్కువ రేట్లకు అంటగట్టారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను కొనుగోలు చేసి సంతానం లేని వారికి వాళ్లను అమ్మినట్లు గుర్తించారు. 30 మంది అరెస్టు తర్వాత ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 80 మంది పిల్లలను చేతులు మార్చేసి పిల్లలు లేని జంటల నుంచి 25 కోట్ల రూపాయలు దర్జాగా కాజేసిన నమ్రత గ్యాంగ్ మనీ లాండరింగ్ కు కూడా పాల్పడిందనే ఆరోపణలు, అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీంతో సృష్టి క్లినిక్ ముసుగులో జరిగిన మనీ లాండరింగ్ మ్యాటర్ పై ఈడీ సీరియస్ గా దృష్టి సారించింది. ఎంబీబీఎస్ లో తన బ్యాచ్ మెట్లతో కలిసి పక్కా నెట్వర్క్ తయారు చేసిన డాక్టర్ నమ్రత ఈ దందాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఐవీఎఫ్, సరోగసి పేరుతో పిల్లలు లేని జంటల నుంచి 30 నుంచి 40 లక్షల దాకా వసూలు చేశారు. ఈ దందాలో కేజీహెచ్ డాక్టర్లతో పాటు ప్రైవేటు వైద్యులు, ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకున్నారు నమ్రత. ఇక ఇలా పోగేసిన కోట్లాది రూపాయలను కొందరు డాక్టర్లు హవాలా రూపంలో విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ మ్యాటర్లో సుమారు 40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో సరిగ్గా ఇదే కోణంలో మనీ లాండరింగ్ యాంగిల్లో ఈడీ విచారణ జరపనుంది. ఇక ఈడీ ఎంటర్ అవ్వడంతో సృష్టి రహస్యాలు పూర్తిగా బయటపడే ఛాన్స్ ఉంది. ఇక్కడ దోచి ఎక్కడో దాచిన కోట్లాది రూపాయల సొమ్ము గుట్టురట్టు కానుంది.